హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తారా మీరు? యా చూస్తాను. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఇమాన్యుయల్. ఎందుకు ఇమానియల్? బాగా గేమ్ ఆడతాడు. ఎక్కడ ఎలా అనేది బాగా కరెక్ట్గా ఉంటాడు. చేయాల్సిన టాస్కులన్నీ కంప్లీట్గా చేస్తాడు. సో అందుకని నాకు ఇష్టం. మీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు? నచ్చని కంటెస్టెంట్ రీతు. ఎందుకని? అంటే లవ్ ట్రాక్ ఎక్కువ ఉంది. ఆ గేమ్స్ అంటూ ఏమి ఆడదు. ఊరికే పవన్ పవన్ అనుకుంటే వాడి చుట్టూరా తిరుగుతూ ఉంటుంది కాబట్టి. సో మరి ఈ వీక్ వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసి బయటికి పంపిస్తే బాగుండదు అని చాలా మంది అంటున్నారు. దాని మీద అంటే మీ ఒపీనియన్ ఏంటి? బాగుంటుంది గేమ్. కానీ ఈ సీజన్లో బిగ్ బాస్ గేమ్స్ ఆడకుండా అందరూ వరలడము అంటే అరుసుకోవడము గొడవలు తప్ప ఏం లేవు వీళ్ళ మధ్యలో అనేసి అంటున్నారు. శ్రీజ దమ్ము బాగా అరుస్తూ ఉంటుంది. కంటెంట్ ఏం లేకపోయినా ఏదైనా ఒకటి క్రియేట్ చేసి ఇది ఉండాలి అన్నట్టు చేస్తుంది. సో తను లేకపోతే బాగుంటుందేమో అనుకుంటాను. అంటే కామనర్స్కి ఛాన్సులు ఇవ్వకపోతే ఛాన్సులు ఇవ్వలేదు అనేసి అంటారు. ఛాన్స్ ఇస్తేనేమో యూజ్ చేసుకోకుండా ఎక్కువగా ఆపోజిట్ వాళ్ళ పర్సన్స్ మీద తప్పులు ఎత్తి చూపించడం ఇవే ఎక్కువ మాట్లాడతారు అనేసి, అంటే గొడవలే ఉంటాయి వాళ్ళ దగ్గర అనేసి అంటున్నారు. దాని మీద మీరేమంటారు? అది నిజమా అబద్ధమా? నిజమే. అది మీరేమంటారు? ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళందరిలో కామనర్సే ఉన్నారు. అది ఎందుకు కామనర్సే ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారు? సెలబ్రిటీస్ ఎందుకు అవ్వడం? కామనర్స్ ఎందుకు అవుతున్నారంటే మేబీ వాళ్ళు గేమ్ మీద ఫోకస్ చేయకుండా ఎక్కడ గొడవ దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అందుకనే మేబీ ఎలిమినేట్ అయి ఉండొచ్చు. అలాగే ఈ వీక్ చూసుకుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి. ఒక 6 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు. అందులో అంటే ఇప్పుడు వాళ్ళు రావడం వల్ల గేమ్ ఏమన్నా చేంజ్ అవుతుందా, లేకపోతే ఈ గేమ్ ఇలానే కొనసాగుతుందా? అంటే వీళ్ళు ఎవరు వస్తున్నారో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలీదు. మీకు ఈవిడ తెలుసా? దివ్యేల మాధురి, ఏపీ అతను. అలెక్కా చిట్టి పికిల్స్ వాళ్ళ చెల్లి రమ్య. అలెక్కా చిట్టి పికిల్స్ తెలుసు కదా మీకు? చాలా ఇష్టం అయింది. ఆవిడ వాళ్ళ చెల్లి గారు వస్తున్నారు. అంటే మేబీ చేంజ్ అవుతుందేమో, చూడాలి ఇంకా. అంటే వీళ్ళల్లో చాలా మంది ఈ ఇద్దరు ఆడోళ్ళు తప్ప ఇంకా మిగిలిన 4 కంటెస్టెంట్స్ ఎవరికి తెలియదు అనేసి అంటున్నారు. అంటే బిగ్ బాస్ అందరినీ తెలియని ఫేసెస్నే తీసుకుని వస్తున్నారు అనేసి అంటున్నారు. ఓవరాల్గా నాగార్జున గారిది హోస్టింగ్ ఎలా ఉంటుంది వీకెండ్లో వచ్చేసి? ఈ సీజన్ అయితే చాలా బాగుంది. అంటే వాళ్ళని క్వశ్చన్స్ అడగడం కానీ, వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేస్తే దాన్ని కరెక్ట్ చేయడం కానీ అది బాగుంది. నాగార్జున గారు ఫేవరెటిజం ఏమైనా చూపిస్తున్నారా, లేకపోతే తప్పు చేసిన వాళ్ళని నిజంగానే ఖండిస్తున్నారు? లేదు, నిజంగానే ఖండిస్తున్నారు. ఫేవరెటిజం ఏం లేదు. ఇమానియల్, తనుజ, భరణి వీళ్ళు ఎంతమంది తప్పులు చేసినా కానీ నాగార్జున గారు ఖండించట్లేదు, వీళ్ళందరినీ సపోర్ట్ చేస్తున్నారు బాగా అనేసి చాలా మంది మాట్లాడుతున్నారు కదా. అట్లా ఏం లేదు. మీరేమంటారు దాన్ని? జెన్యున్గానే ఉంది అది. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని అంటాడు, లేదు అంటే లేదు, అంతే. ఓవరాల్గా ఏమంటారు? ఓవరాల్గా ఈ సీజన్ అయితే బాగుంది, ట్రెండీగా. అంటే మిగతా సీజన్స్ నేను చూడలేదు, ఈ సీజన్ అయితే చాలా బాగుంది. మిగతా సీజన్స్ చూసినట్టయితే ఈ సీజన్ చూసి మీరు ఇలా అనేవాళ్ళేమో కాదేమో అనేసి మేము అనుకుంటున్నాం. మేబీ. ఓకే, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.